నీకు సంపూర్ణమైన ఆనందం కలగాలంటే నీది కానిది ఏదైతే ఉందో దానిని నీవు వదులుకోవాలి. నీకు రాని దానికోసం, నీది కాని దానికోసం నీవు ఎంత ప్రయత్నం చేసినా జీవిత పర్యంతము దానిని పొందలేవు. వాటి కోసం ప్రయత్నం చేసే కన్నా దైవానుగ్రహం పొందడానికి ప్రయత్నం చేయి. నీకు దక్కవలసినది అయినా సరే. ఎవ్వరు మిమ్మల్ని ఏ రకంగా ఇబ్బంది పెట్టినా ఏదో ఒక దారి దొరుకుతుంది, కంగారు పడకండి. ఎంత బలవంతుడితో, ఎంత అధికారంలో ఉన్నవాడితో, ఎంత ఐశ్వర్యంతో ఉన్నవాడితో మనకి తగాదా వచ్చినా సరే భయపడితే తీరదు, భయపడితే కాదు. ఎంత మంది ఏమైపోయినా నాకు అవసరం, నేను బాగుంటే చాలు. అంతకన్నా రాక్షస ప్రవృత్తి లేదు. నేను కొద్దిగా నలుగు పడినా పర్వాలేదు, 10 మంది సంతోషిస్తే చాలు. అంతకన్నా దైవం లేదు. మనిషి మారకపోతే సమాజం నశించిపోతుంది. మౌనంగా ఉండడం రావాలి మనిషికి. అన్నిటికన్నా గొప్పది ఏది అంటే మౌనమే. అందుకే ఏ మాట మాట్లాడితే ఏదొస్తుందో అంటారు. ఎవరి దగ్గర ఎంత మాట్లాడాలో, ఎప్పుడు ఎంత మాట్లాడాలో తెలిసి ఉండాలి. ఎంత మంది ఏమైపోయినా నాకు అవసరం, నేను బాగుంటే చాలు. అంతకన్నా రాక్షస ప్రవృత్తి లేదు. నేను కొద్దిగా నలుగు పడినా పర్వాలేదు, 10 మంది సంతోషిస్తే చాలు. అంతకన్నా దైవం లేదు. మనిషి మారకపోతే సమాజం నశించిపోతుంది. నీకు సంపూర్ణమైన ఆనందం కలగాలంటే నీది కానిది ఏదైతే ఉందో దానిని నీవు వదులుకోవాలి. నీకు రాని దానికోసం, నీది కాని దానికోసం నీవు ఎంత ప్రయత్నం చేసినా జీవిత పర్యంతము దానిని పొందలేవు. వాటి కోసం ప్రయత్నం చేసే కన్నా దైవానుగ్రహం పొందడానికి ప్రయత్నం చేయి. నీకు దక్కవలసినది అయినా సరే. ఎవ్వరు మిమ్మల్ని ఏ రకంగా ఇబ్బంది పెట్టినా ఏదో ఒక దారి దొరుకుతుంది, కంగారు పడకండి. ఎంత బలవంతుడితో, ఎంత అధికారంలో ఉన్నవాడితో, ఎంత ఐశ్వర్యంతో ఉన్నవాడితో మనకి తగాదా వచ్చినా సరే